మరో 2 రోజుల్లో కర్కాటక రాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు. 14 ఏళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు. ఖచ్చితంగా కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక మలుపు ఏంటి? మరో 2 రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి మనసు చాలా సున్నితంగా స్వచ్ఛంగా ఉంటుంది. వీరికి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారని అనకుండా ఉండలేరు. చూసే కొద్దీ చూడాలనిపించేటటువంటి చక్కటి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా సరే కలలోనైనా కూడా హాని చేయటం చాలా తప్పు. ఒకవేళ తెలిసి తెలియక చేసినా సరే అది కర్మరూపంలో వెంటాడుతుందని చెప్పి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికీ కూడా కలలో కూడా హాని చేయాలని అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులది. అయితే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పటం చేత కాదు. ఎందుకంటే ఈ సొసైటీలో చాలామంది అలా ఉంటున్నారు. మన ముందు ఒక మాట, మన ముందు మీ అంత మంచి వాళ్ళు లేరని, కానీ మన వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంత చండాలంగా ఎవరూ ఉండరు, వీళ్లకు ఇలాగే జరగాలి, అది ఇది అని ముందు ఒక మాట వెనకాల ఇంకొక మాటలు చెప్పుకోవటం వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేం. అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ కర్కాటక రాశి వ్యక్తులు ఏమిటంటే నటించటం చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. ముందైనా అదే మాట్లాడతారు, వెనుకైనా సరే అదే మాట మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు అని, ఇన్ని రకాలుగా ఎలా మాట్లాడతారు, అలా చెప్తే వీళ్లకు ఏమొస్తుంది అని వీళ్లకు ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతగా అలాంటి పకపకా నవ్వులు ఎలా నవ్వుకోగలుగుతారు, ఎలా నటించగలుగుతున్నారు అని చెప్పి వీరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జనాలు చూస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా మనకి ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో ముఖం మీద అనటము, అనిపించుకోవటం, ఎవరినీ కూడా కదిలించుకోరు. అలా వారేంటో వారి పనేంటో అన్నట్లుగా ఉంటారు. అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదు. ఎంతవరకు కూడా అంటే వాళ్లకు చెప్పటము, నటించేటట్లుగా వారికి నటించటం చేస్తూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టట్లేదు. చూడండి, అది వారికి ఒక గొప్పది. అయితే వీరికి కష్టాల సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరేంటంటే చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని వీరికి అంటే చిన్న వయసు నుంచి ఎవరికైనా సరే 40 సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసే. 40 ఏళ్ళు 36 ఏళ్ళు అంటే వాళ్ళు పెద్ద ముదుర్లని అర్థం కాదు. ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం, అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం. కాబట్టి వారికి కొంచెం భయానికి గురి అవుతూ ఉంటారు. బాగా తెలివిగల కొంతమందిని వెంటనే పట్టేస్తారు. కానీ కొంతమంది పరిస్థితులకు నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా కూడా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉంటే మనసు అనేది వస్తుందన్నమాట. అలా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుంది. అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వెనక పీకులాట అనేది ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. అలాంటి గొప్ప విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పటం అనేది జరిగింది. ఈ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన, ఇప్పుడు ఉన్న ఆలోచన కాసేపటికి ఉండదు. ఇప్పుడు నీ మాట మీద ఉంటారని ఏమీ లేదు. కాసేపటికి నిర్ణయాన్ని మార్చుకుంటారు. అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పి ఒకరికి నలుగురిని సలహా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక్క మాట మీద ఒక ఆలోచన మీద నిలబడటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి.
అది మనకు అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటాం. ఎవరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరూ కూడా ఏది చేయలేరు, మానేస్తారు. చెడు అనుకున్నది తేలికే కదా. ఇలాంటి పొరపాట్లన్నీ కూడా జరిగేది. అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలు. అయితే ఈ కర్కాటక రాశి వ్యక్తులకు ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, గ్యాస్ ప్రాబ్లం, చిన్నగా గుండెలో నొప్పి, గుండెల్లో దడ, అలాగే కంగారు పడిపోవటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, టెన్షన్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని ఆరోగ్యానికి ఏమవుతుందో, మేము ఏమవుతామో, మా కుటుంబం ఎవరు చూసుకుంటారు, మా పిల్లలు ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్న అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది లేదు. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితాంతం కూడా తినడానికి ఒక ముద్ద, మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవడానికి, మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి. కోర్టులో అవసరం లేదు. మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం. అలా ఈ కర్కాటక రాశి వారికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల అయితే బాగా జరుగుతుందన్నమాట. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశివారు మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. నాయనలారా, ఈ రాశికి చెందిన వారందరికీ ఇది బంగారు భవిష్యత్తుకు నాంది అని చెప్పాలి. మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యాయం కేవలం మరో 2 రోజుల్లో మొదలు కాబోతుంది. ఇటువంటి శుభ లక్షణాలు ఉన్నటువంటి మీరు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. మీరు మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఎంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని మంచి మార్పులు మీ జీవితంలో స్థిరపడతాయి. ఆర్థికంగా కూడా ఇది మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం. వృత్తిపరంగా చూస్తే రానున్న 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో తమ కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో ఒక ఊహించని మంచి మార్పు కలుగుతుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి కారణం 100కి 100% మీరు గతంలో పడిన కష్టమే. మీరు పడిన నిజాయితీ గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు సరి అయిన ఫలితం దక్కబోతుంది. మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది. గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు. మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు మంచి సంపాదన కలిగించేటటువంటి సమయం. అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీరు అసలు ఊహించని మార్గాల్లో డబ్బు మీ చేతికి వస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన మార్పును మీరు మొదట్లో నమ్మకపోతారు. కానీ ఇది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది.
స్థిరాస్తుల మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావటం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది. మీ వ్యాపార నిర్ణయాలు అన్నీ విజయం వైపు నడిపిస్తాయి. ఈ శుభపరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాల్ని ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు. మీ కళల సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు. మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వారికి అనుకూలమైన వీసాలు, ప్రవేశాలు లభిస్తాయి. ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఇకపై వ్యాపార, ఉద్యోగం, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. మీ ఆధిపత్యం పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితంలో గత 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం, దురదృష్టం మొత్తం పోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ అపారమైన విజయం, ఆనందం ముందు జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గ్రహిస్తారు. మీ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు. ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాబోయే ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీకు ప్రీతిపాత్రమైన మీ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది. ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని, విజయాన్ని మరియు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇది మీ జీవితానికి ఒక నూతన ఆరంభం. ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు. మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో, స్నేహితులలో మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు, విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. మీ సలహాలకు, సూచనలకు కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తారు. సామాజికంగా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తాయి. మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా, ధైర్యంగా ఉంటాయి. ఈ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో మీ నిర్ణయ శక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ 2 రోజుల్లో మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకోవచ్చు. వారి పరిచయం మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు, సహాయాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ఈ విషయం కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదు, మీ నిరంతర ప్రయత్నం మరియు నిజాయితీ వల్ల వచ్చింది. అందుకే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పును మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాబోయే 2 రోజులు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, సానుకూల దృక్పథంతో గడపండి. ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, సంపదను మరియు కీర్తిని స్థిరపరుస్తుంది. ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి ఈ సమయం అనువైనది. మీ కష్టంలో తోడున్న వారిని, మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని మర్చిపోకుండా ఉండండి. ఈ అద్భుతమైన ఫలితాల వెనుక మీ సాహసం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఉన్నాయి. మీకు లభించబోయే ఈ గొప్ప అదృష్టాన్ని కేవలం 2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా జీవితాంతం మీతో పాటు ఉండేలాగా చూసుకోవాలంటే మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను, పూజలను తప్పకుండా పాటించాలి. మీరు ధైర్యాన్ని పెంచుకోవడానికి, భయం లేకుండా ముందడుగు వేయడానికి మరియు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ రాశికి ఈ శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత శ్రేయస్కరం. రానున్న 2 రోజుల్లోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి.
స్వామివారికి సింధూరం మరియు తులసి దండ సమర్పించండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించేస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది మరియు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. కష్ట సమయాల్లో లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రామనామం మీ శక్తిని పదింతలు చేస్తుంది. మీ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలన్నా, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపద ఇబ్బంది లేకుండా పెరగాలన్నా ఈ పరిహారాలు పాటించండి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. పూజల్లో కమలం పువ్వులు లేదా ఎర్రని గులాబీలు ఉపయోగించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పాలకోవా నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించండి. ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి చాలా మంచిది. మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో చిన్న మొత్తంలోనైనా సరే వారికి తిరిగి చెల్లించడం ప్రారంభించండి. దీనివల్ల ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి. పేదవారికి, వృద్ధులకు ఆర్థిక సహాయం చేయటం కూడా శని గ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో అనుబంధం, అన్యోన్యత మరియు ఆనందం పెరగడానికి ఈ పరిహారాలు పాటించండి. ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వర్లను కలిసి పూజించండి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది, గొడవలను తగ్గిస్తుంది. మహిళలు మంగళగౌరిని ఆరాధించటం, ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించటం దాంపత్య సుఖానికి చాలా మంచిది. మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం దాంపత్య జీవితానికి ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దేవుడి పటాలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అవి ఎప్పుడూ జంటగా ఉండేలాగా చూసుకోండి. ఉదాహరణకు లక్ష్మీనారాయణులు, సీతారాములు ఉండేలాగా చూసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారికి లభించే ఈ అదృష్ట ఫలితాలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసము, ధర్మ, సమయపాలన చాలా ముఖ్యం. రానున్న ఈ 2 రోజులు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో పూజించండి.